అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమరావతిని ఏకైక రాజధాని చేయాలి ఆంధ్రప్రదేశ్కి అంటూ ఒక తీర్మానం జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు? అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి ప్రత్యేకంగా కారణం ఏంటంటే ఇదే ఏదైతే మీరు చెప్పారో అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఆ నిర్ణయం అంటూ తీసుకోవడం జరిగింది. ఈ చట్టబద్ధత అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకంటే, ఫర్ సపోజ్ మనం ఒక గాల్లో లెక్కలేస్తూ ఉంటాం. నా దగ్గర ఒక భూమి ఉండదు, ఈరోజు ఒక ఎకరా 6 లక్షలు 10 లక్షలు 12 లక్షలు ఉండదు, కానీ భవిష్యత్తులో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయినాక ఇది కాస్త 30 లక్షలు అవుతుంది అని నేను చెప్తాను అనుకోండి. మీరు నమ్మేదానికి ఏమైనా గ్యారంటీ ఉంటుందా? ఉండదు. అంటే అది క్లియర్ కట్గా రిజిస్టర్ అయి ఉండాలా, ఏదైనా హైవేకి ఎక్కడైనా దగ్గర ఉండాలా, లేదా పక్కన ఏదైనా ఒక కంపెనీ ఉండాలా, కొన్ని ప్రామాణికాలు ఉంటాయన్నమాట. అదే మాదిర అమరావతికి వచ్చి అనేక కంపెనీలు బయట నుంచి పెట్టుబడులన్నీ తీసుకొచ్చేదానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఆల్రెడీ 33,000 ఎకరాలు రైతుల దగ్గర వాళ్ళకి ఏదైతే వాళ్ళకు పలానా డబ్బులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వారు గతంలో 2014 నుంచి 2019 మధ్యలో ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నారు. ఆ రైతులు కూడా ఫార్ సపోజ్ ఒక ఎకరాలో రైతులకి 20% ల్యాండ్ ఇచ్చేస్తారనమాట. మిగిలిన 80% ల్యాండ్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఒక క్వశ్చన్ ఇచ్చేమని, సార్ అయితే 20% ల్యాండ్ తీసుకుంటే రైతులు అక్కడ నష్టం పోతున్నారు కదా సార్, మిగిలిన 80% ల్యాండ్ అని చెప్పి. అయితే వీళ్ళ దగ్గర 20% ల్యాండ్ ఇచ్చేస్తున్నారు, కానీ వీళ్ళకి 20% ల్యాండ్కి ఎంత ప్రైస్ పే చేస్తున్నారంటే, ఆల్రెడీ అంటే 100% ల్యాండ్కి ఏదైతే అమౌంట్ ఉంటుందో అది మాత్రమే పే చేయడం కాకుండా ఈ 20% ల్యాండ్ వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకొని 80% గవర్నమెంట్కి ఇచ్చినందుకు అంతకు 5 అంతలు అంటారో 6 అంతలు అంటారో తెలియదు, కానీ ఒక రేంజ్ అంటే స్వయం ప్రాతిపదిక ప్రాజెక్టు తనను తానే డెవలప్ చేసుకుంటుంది అమరావతి అని ఏ విధంగా అయితే చెప్తున్నారో. ఈ రోజున ఒక గజం విలువ ఒక 34,000 ఆ రేంజ్లో ఉంటుంది అనుకోండి. భవిష్యత్తులో ఇమ్మీడియట్గా 56,000 ఆ రేంజ్లో, అంటే ప్రతి సెంటు పైన ప్రతి గజం పైన ఒక రేంజ్ వాల్యూ పెరుగుతుంది. అంటే లక్ష ఉండేది కాస్త 4 లక్షలు 6 లక్షలు ఆ రేంజ్లో ఇమ్మీడియట్గా మారిపోతుంది. ఈ టోటల్ అమరావతి కన్నా డెవలప్ అయితే ఆల్మోస్ట్ 20 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ చేతల్లో ఉన్నట్టే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేతల్లో ఉన్నట్టే. ఆల్రెడీ జగన్ గారు చేసినటువంటి ఏదైతే 10 లక్షల కోట్ల పైచిలుకు అప్పులు ఉన్నాయో, దాంతోపాటు 4 లక్షల దాకా వడ్డీలు, 4 లక్షల కోట్ల పైచిలుకు వడ్డీలు, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 80,000 కోట్ల దాకా అప్పు చేసినట్టుంది. ఏది అమరావతి కోసం కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు క్లియరెన్స్ కోసం కావచ్చు, బయట నుంచి అప్పులు తీసుకొస్తుంది తప్పట్లా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి కూడా. అయితే ఈ అప్పులన్నీ ఇమ్మీడియట్గా ఏదైతే గవర్నమెంట్ దగ్గర మిగులు ల్యాండ్ ఉంటుందో, అంటే ఇతర కంపెనీలకు ఇచ్చేయడం కానీ, దాదాపు 7-8 వేల ఎకరాల ఎక్సెస్ ల్యాండ్ ఉంటుంది గవర్నమెంట్ చేతల్లో. అంటే ఇది డెవలప్ అయిపోయిన తర్వాత ఈ ల్యాండ్ బయట వ్యక్తులకు, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినా సరే వీళ్ళ దగ్గర ఒక రేంజ్ అంటే 22 లక్షల కోట్ల నుంచి 28 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖజానా నిండుతుంది. ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ అప్పులు తీరిపోతాయి, మనం మిగులు బడ్జెట్లోకి వచ్చేస్తాము. తద్వారా మన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో మనకే వడ్డీ రూపంలో ఆర్బీఐ నుంచి కావచ్చు, బయట బ్యాంకుల నుంచి కావచ్చు, మనకే డబ్బు వస్తుంది. తద్వారా రాష్ట్ర ఖజానా సుస్థిరంగా ఉంటుంది. ఇది అమరావతి యొక్క ఓవరాల్ వ్యూ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడేసినటువంటి సంగతి అందరికీ తెలుసు. ఏదేమైనా కూడా మీరు చెప్పినట్టు ఈరోజు చట్టబద్ధత కోసం ఎంతమంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, ఆయన చెప్పినారా లేదా? యాక్చువల్గా ఫ్యాక్ట్ కూడా అదే. ఒక్కరోజు ఆయన సినిమా ఇండస్ట్రీ కోసం ఆయన టైం వెచ్చించి ఏదైనా ఒక సినిమా నిమిత్తం ఆయన కన్నా కష్టపడి పనిచేస్తే ఒక్కరోజు దాదాపు 2 కోట్ల రూపాయలు డబ్బులు ఆయన ఆర్జించగలుగుతాడు. ఒక్క రోజు విలువ అయింది. అట్టాడిది ఈరోజు అమరావతి కోసం తీర్మానం చేస్తానంటే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ డే, ఆయన రావచ్చు. కానీ మనం చూసాం దాదాపు 1 నెల క్రితం కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిరోజు నిరంతర విద్యార్థి మాత్రం పవన్ కళ్యాణ్ గారు, లేదా పెద్ద పెద్ద బయట బిజినెస్లు చేసుకునే వాళ్ళు అందరూ వచ్చి కూడా సమావేశానికి వచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్న దీనికి మాత్రం వైసీపీ వాళ్ళు రారంటారా? రాలేదు కదా, ఆల్రెడీ లైవ్ కూడా జరుగుతుంది. 100% రారు. తోక వంకర అని పెద్దలు ఊరికే కాదు మా సామెత పెట్టింది. యాక్చువల్లీ మనం అనుకుంటాం, ఒకవేళ మనం ఏదో చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు చెక్క స్కేళ్ళు ఉండేవి, లేదా తర్వాత స్టీలు స్కేల్స్ కూడా వచ్చాయి. అది పెట్టేసి కుక్కతోకని బ్యాండేజ్ కట్టేసి నువ్వు ఒక వారం రోజులు పెట్టినా కూడా తర్వాత కట్టి తీసేసినా, ఆ స్కేల్ తీసేసినా కూడా ఆటోమేటిక్గా కుక్కతోక వంకర అవుతుంది. ఆ మాదిరి వీళ్ళకు ఎంత క్లారిటీగా అమరావతి వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఈ మాదిరి ఉన్నాయని చెప్పి
అందరూ చెప్పినా కూడా స్వయంగా వైసీపీ వాళ్ళే రుసరుసలాడుతూ ఉన్నా కూడా ఎన్ని చేసినా కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. అదే అంటాను కుక్కతోక వంకర అని చెప్పి. ఈ క్రమంలో వాళ్ళు రాకపోగా వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్ ఏంటంటే బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి వచ్చేటువంటి డైరెక్షన్స్ మూలన వీళ్ళు ఈరోజు తీర్మానం చేస్తున్నారు. ఈ తీర్మానాన్ని కాస్త అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మనం తీర్మానాలు చేసుకుంటాం, అయితే ఇది దేశం మొత్తం చూడాలా, దేశం మొత్తానికి తెలియాలా, ఏది బయట బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, బయట నుంచి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అందరికి తెలియాలా. కేంద్రం నుంచి ఏదైతే మనం 2014లో మనం ఏదైతే రాష్ట్రం విడిపోయినప్పుడు ఏదో అమరావతికి చట్టబద్ధత కల్పించాలా అని సపరేట్ క్యాపిటల్ ఉండాలని చెప్పి ఏదైతే 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు తీర్మానాలు జరిగినాయో అవి పూర్తి స్థాయిలో ఇంకా ఫుల్ఫిల్ కాల. అందులో దీన్నెత్తి అంటే మా క్యాపిటల్ అమరావతి అని దాంట్లో ఇన్వైట్ చేసే విధంగా తెలంగాణకు హైదరాబాద్ ఉన్నది, మాత్రం ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉన్నదని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 10,000 కోట్ల రూపాయలు కావచ్చు, 20,000 కోట్లు కావచ్చు, రేపు మాపు రైల్వే లైన్ల నిమిత్తం కావచ్చు, లేదా ఇక్కడికే వచ్చేటువంటి మనం ఏదైతే నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం గుజరాత్లో ఎంత పెద్దది ఉందో అదే మాదిరి ఇక్కడ వచ్చేటువంటి క్రికెట్ స్టేడియాన్ని కావచ్చు, ఏదైనా సరే కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ కోసము మా దగ్గర పెద్ద సిటీ ఉన్నది, మీరు మాకు డబ్బులు ఇస్తారా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రి కాదు, ఎవరు అడిగినా కూడా వాళ్ళు ఎవరు మీకున్నటువంటి చట్టబద్ధత ఏంది అని అడుగుతారు. మీది అసలు రాజధాని ఏది, రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడేమో, చేసినప్పుడు మళ్ళీ అమరావతి ఈ రాజధాని కాదు, తిరిగి మీరు మాకు ఏ విధంగా డబ్బులు ఇవ్వగలుగుతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఆర్బీఐలు కావచ్చు, వీళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు మాదే రాజధాని అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అందరూ నమ్ముతున్నారు. యావత్ అంటే ఆల్రెడీ చట్టం చేయబడి ఉన్నది, తద్వారా మాకు అప్పులు వస్తాయి, దీని ద్వారా మేము డెవలప్ కాగలుగుతామని చెప్పి అందుకు అంత ఇంపార్టెన్స్ ఉన్నది. దీని అంటే పార్లమెంట్లో అందరూ కూడా అటు బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇవ్వాల్సిందే. లేకుండా ఉంటే అటు నరేంద్ర మోడీ గారు, ఇటు సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ దాటికి తట్టుకునేటువంటి శక్తి, సామర్థ్యం, దమ్ము, ధైర్యం ఎవ్వరికి లేదు. ఈ భారతదేశంలో ఉండేటువంటి ఎంపీలకి ఇప్పటికి కూడా నామకే వస్తే తూతు మంత్రంగా ఆ పార్టీలన్నీ నిమిత్తం ఆపుకోవచ్చు. కానీ ఇక్కడ ఎవరైతే మిథున్ రెడ్డి గారు ఉన్నారో రాజంపేట ఎంపీ వైసీపీకి సంబంధించి, ఆయనకి పురమాయించి పెడుతున్నారు. ఏది అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు ఏదైతే చట్టం చేయాల్సిన పని లేదు, ముందు అమరావతి రైతులకు న్యాయం చేయమని చెప్పి ఇటువంటి లిటికేషన్తో పెట్టబోతున్నారు. అయితే గత 5 ఏళ్లలో ఇదే వైసీపీ వాళ్ళు అమరావతి రైతులకి ఏం చేశారు, వాళ్ళు రోడ్లపైన పోతా ఉంటే ఇష్టానుసారం కోడిగుడ్లు రాళ్ళు తీసుకొని కొట్టించారు, ఎండలకు తిప్పారు. అయ్యా మేము భూములు ఇచ్చినాము, ఆ భూముల రేటు కాస్త దారుణంగా పడిపోయినాయి, గవర్నమెంట్ హస్తగతంలో ఉన్నాయి, మేము భూములు ఇవ్వము, ఏమివ్వము, మా భూములు మాకు ఇస్తే మేము పంట పండించుకొని మేము బతుకుతామని చెప్పినా కూడా వాళ్ళకి చెవులు జోరికి కదా గీ అన్నా కూడా ఇనపడదు అంటారు చూడు, లేకుంటే దురపతమైన వర్షం పడిన చందన పట్టించుకోవాలి. ఈరోజు ఏది సవతి తల్లి ప్రేమ ఈ రైతుల పైన పుట్టింది. ఏదేమైనా కూడా వైసీపీ వాళ్ళు శాపగ్రస్తులైనారు. లైఫ్ టైం ఆ ప్రాంతంలో వైసీపీ వాళ్ళు గెలిచేటువంటి అవకాశం లేదని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇంక రేపు మాపో జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తిపెట్టుకున్నటువంటి డబ్బు 200 కోట్లు కొమ్మరిచ్చి ఏదేదో చేసేచ్చే ఏం చెప్పలేను. కానీ అక్కడైతే వైసీపీ వాళ్ళు శాపగ్రస్తులైనారు, రైతులు ఆల్రెడీ గమనించినారు. ఇది ఏదైతే వీళ్ళ డెడికేషన్ అయితే ఓవరాల్గా మెచ్చుకోవాలి. ఈ కూటమి పార్టీలు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టి పార్లమెంట్కి ఏప్రిల్ 1న పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడ తీర్మానం పంపించేస్తే వీళ్ళు అనుకున్నటువంటి కార్యం తృప్తిగా జరిగిపోతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.